ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్‌లో ఇంకొక క్వెషన్ అనమాట. హౌ డు యూ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ విత్ ఎ స్పెసిఫిక్ ప్రోటోటైప్‌ని అని చెప్పేసి క్వెషన్ ఉంటది. ఇందులో మనకి ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ మెథడ్ ద్వారా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామనమాట. ఇదొక ప్రోటోటైప్ అన్నమాట. ప్రోటోటైప్స్ గురించి అనమాట ఇది. అయితే అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు తెలుసు. మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కీ వాల్యూ పేరు ఉండాలనమాట. ఆ కీ వాల్యూ పేరులో ఒక వాల్యూ ఉంటే అది ఆ స్ట్రక్చర్ ఉంటే దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారనమాట. అయితే ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ మెథడ్ ద్వారా మనం ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం చూసినట్టయితే మనకి పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. దాని లోపల మనకి ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేకపోతే ఫంక్షన్స్ మెథడ్స్ కూడా మనం ఉండొచ్చు అనమాట. ఇక్కడ నేను మెథడ్ తీసుకున్నాను గ్రీట్ అని చెప్పేసి. ఈ మెథడ్‌లో ఏముంది ఫంక్షన్ కన్సోల్ చేశాను. వెల్కమ్ ఎస్ఎస్‌టి క్లాస్ అని చెప్పేసి దీన్ని నేను ఈ యొక్క ఫంక్షన్‌ని రాశాననమాట. గ్రీట్ అనే ఒక ఫంక్షన్‌ని రాశాను. ఆ తర్వాత ఏం చేశాను కాన్స్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఏం చేశాను ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ మెథడ్‌ని ఇక్కడ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నా ఇక్కడ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్నే యూజ్ చేసి నేను ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇందులో స్టూడెంట్ డాట్ నేమ్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ పర్సన్ చెప్పేసి ఈ పర్సన్‌ని యూజ్ చేసి మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనమాట. అయితే స్టూడెంట్ డాట్ నేమ్ అని చెప్పి అంటే ఇక్కడ ఆ స్టూడెంట్ అనేది ఏంటి ఒక ఆబ్జెక్ట్ అనమాట. అందులో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. దీని ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అనమాట. ఇది నేమ్ అనేది స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీని మనం ఏం చేసాము రోహిత్ అని ఒక ప్రాపర్టీ తీసుకున్నాము. ఇదేంటి దీనిలో కీ ఇదేమో వాల్యూ అనమాట ప్రాపర్టీలో. కన్సోల్ లాగేశాను. దీన్ని కన్సోల్ లాగేశాను స్టూడెంట్ డాట్ నేమ్‌ని కన్సోల్ లాగేశాను. ఆ తర్వాత స్టూడెంట్ డాట్ గ్రీట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్‌ని కూడా కాల్ చేశాను. ఈ ఫంక్షన్ నేను పర్సన్‌లో ఉన్న ఫంక్షన్‌ని ఇక్కడ ఈ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ లోపల నేను కాల్ చేశాను అనమాట. అంటే ఈ యొక్క ఫంక్షన్ ఇక్కడ రాసిన ఫంక్షన్ మనము ఈ యొక్క ఆబ్జెక్ట్ లోపల ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ దాని ద్వారా మనం కాల్ చేస్తున్నాం అనమాట. ఇది మనం చూసినట్టయితే రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ రోహిత్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. మనకి స్టూడెంట్ డాట్ నేమ్ ఎందుకంటే స్టూడెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది కదా! ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ ద్వారా మనం స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దాని యొక్క కీ అనమాట ఇది నేమ్ రోహిత్ వచ్చేసిందనమాట. అలాగే వెల్కమ్ ఎస్ఎస్‌టి ల్యాబ్ అని ఇక్కడ మనకు వచ్చేసి స్టూడెంట్ డాట్ గ్రీట్ కాల్ చేస్తే మనకి ఈ మెథడ్ కాల్ చేస్తే ఈ కన్సోల్ అనేది వచ్చేసింది మనకి. ఏంటంటే ఈ యొక్క పర్సన్ మెథడ్‌లోని ఈ యొక్క ఫంక్షన్‌ని నేను కొత్త ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసిన దాని ద్వారా కాల్ చేసినా సరే వచ్చిందనమాట. అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్‌ని, ఫంక్షన్స్‌ని లేదా మెథడ్స్‌ని మనము వేరొక ఆబ్జెక్ట్‌తో మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి ఈ మెథడ్ ద్వారా మనము దానిని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట.